హాయ్, హలో. వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. అలాగే ఎం వ్యూస్ ఛానల్ కి కూడా స్వాగతం. మధు గారు మనతో పాటు ఉన్నారు. సో మధు గారు ఫస్ట్ పలకరించేద్దాం, ఆయన్ని పక్కనే ఉన్నారు, మీకు అందరికి కనబడుతున్నారు. ఆయన కెనడాలో ఉన్నారు, లేదంటే ఫేస్ టు ఫేస్ బ్రహ్మాండంగా ఉండేది. సార్ సార్ నమస్తే సార్. నమస్తే మూర్తి గారు, బాగున్నారా? సూపర్ సూపర్ ఉన్నాం మధు గారు. సార్ ఫస్ట్ కన్నడ ప్రోమో వచ్చింది కదా, దాని గురించి మనం మాట్లాడదాం సార్. తర్వాత నాగార్జున గారు హౌస్ మేట్స్ కి తెలుగులో ఇచ్చిన డోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫటాఫట్ వ్యూవర్స్ కి చెప్పేద్దాం. కిచ్చా సుదీప్ ప్రోమో మీకు ఎలాగ అనిపించింది ఫస్ట్ చెప్పండి. యాక్చువల్ గా ప్రోమో చాలా వెరైటీగా, అంటే ఇప్పుడు దిస్ ఇస్ సెకండ్ ప్రోమో. ఫస్ట్ ప్రోమో అంటే 2 ప్రోమోలు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రోమో ఏంటంటే సరే, కర్ణాటకలోనూ విభిన్న సంస్కృతులను రిప్రజెంట్ చేసేలాగా ఈసారి బిగ్ బాస్ ఉండబోతోంది అని సింబాలిక్ గా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఒక పిట్ట కథ తీసుకొని వచ్చారు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. ఏంటి అంటే చాలా మట్టుకు మనం ఏమనుకుంటాము, ఇన్ని సీజన్లు చూసాము. యాక్చువల్ గా చెప్పాలంటే హోస్ట్ల కంటే కంటెస్టెంట్ల కంటే కూడా సీనియర్లు వ్యూయర్స్. ఓకే. ఎందుకంటే హోస్ట్లకు సరే వాళ్ళ సీనియారిటీ ఉంటుంది కానీ పార్టిసిపెంట్ కు ఒక సీజనే. మనకు 11 సీజన్లు, 6 సీజన్లు, 9 సీజన్లు తెలుగులోన, 11 సీజన్లు కన్నడలో. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కన్నడది ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ అంటే నువ్వు ఏది ఊహించొద్దు. ఒకవేళ ఊహించాల్సి వస్తే ఏదైతే ఊహించడానికి సాధ్యం కాదంటావో ఆ అనూహ్యాన్ని ఊహించరు. అది కథ ఏం చేశాడంటే, ఇంకా కిచ్చా సుదీప్ వాయిస్ ఓవర్ మామూలుగా లేదనమాట. ఆయన అదే చెప్తారు. ఒక కాకి, మా కాకి కథ చాలా ఫేమస్ స్టోరీ అది. కాకి అలా అడవిలో వెళ్తుంది. సార్ మీరు కిచ్చా సుదీప్ ఎలా చెప్తాడు మోడ్యులేషన్ సేమ్ అలాగే చెప్పరా ప్లీజ్. ఆ వాయిస్ నాకు లేదు, కాకపోతే బాగా చెప్తారు సార్, మీరు బాగా చెప్తారు. ఫీల్ దట్ వాయిస్. ఆయన ఏమంటే చెప్పండి. మధ్యలో చెప్తారు, ఒక కాకి అట్లా వెళ్తుంటుంది, దానికి ఆకలి అవుతుంది. చూస్తే దూరంగా బామ్మ గారెలు వేస్తూ ఉంటుంది. వెళ్ళి ఈమె అడుగుతుంది కాకి, బామ్మ నాకు ఆకలి ఇస్తుంది, ఒక గారె ఇస్తావా అని. ప్రేమతో ఆమె ఇస్తుంది. దాన్ని పట్టుకుని రువ్వని ఎగిరి కొమ్మ పైన కూర్చుంటుంది తినాలని. ఆకలిగా ఉంటుంది కదా. ఇంకేం తినాలని ఆలోచిస్తున్న సమయంలో ఒక్క విలన్ అని చెప్తారనమాట. అది ఏంటంటే నక్క బావ బొమ్మ చూపిస్తారు. ఆ నక్క కాకి చేతిలో ఉండే గారెను చూస్తుంది. ఎలాగైనా ఆ గారెను పట్టుకోవాలని స్కెచ్ చేస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి, కాకమ్మ నువ్వు చాలా బాగా పాడతావు, అసలు కోకిల నీ ముందు దేనికి పనికిరాదు, నా కోసం ఒక్క పాట పాడవా అంటుంది. దాని ఎత్తుగడేంటి, దాని నోట్లో ఉన్న కాకి నోట్లో ఉన్న గారె కిందకి పడాలంటే అది నోరు తెరవాలి. అది నోరు తెరవాలంటే దీనికి పంపు కొట్టాలి. సో ఇది పంపు కొడితే అది పొంగిపోతుంది. పాపం కాకి పొంగిపోయి పాడటానికి నోరు తెరుస్తుంది, గారె కిందికి జారిపోతుంది. అదే టైంకి నక్క పైకి ఎగురుతుంది. అక్కడ ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసి కిచ్చా సుదీప్ వస్తాడు. పాత కథే కదా అని అనుకుంటున్నారా, అది మీ భ్రమ అంటాడు. కాకి నోటిలో గారె జారడం, నక్క పట్టుకోవడం ఇప్పటిదాకా మీరు చూసిన కథ, కానీ అలా కాదు ఇక్కడ జరిగిందని చెప్తాడు. ఏంటంటే పడబోతున్న గారెను కాలుతో పట్టుకుంటుంది అనమాట. పట్టుకొని కావు కావమని నరుస్తూ నక్క కేసు చూసి ఒక కన్ను కొడుతుంది. నక్క చేసేది లేక మీరు తిరిగి వెళ్ళిపోతుంది. అదిరింది, మామూలుగా లేదు ట్విస్ట్. సో వాడేమంటాడంటే, నువ్వు అంటే ఆడియన్స్ కు మీరు మీ పాండిత్యాన్ని రంగరించి ఇట్ట జరుగుతుంది, అట్ట జరుగుతుంది, అదంట ఇదంట అని మీరు అనుకుంటారే గాని మీరు అనుకున్నది ఏది ఈ ఇంట్లో జరగదు, అంతకు మించి ఉంటుంది అని వాడు చెప్తున్నాడు అనమాట. సో ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయాలి అనుకుంటే ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకుంటారో దాన్ని ఎక్స్పెక్ట్ చేయండి, అంతే తప్ప మీ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మీట్ కావు అని ఓపెన్ గా చెప్పేసారు. క్లియర్ గా బాగుంది సార్ కన్నడది. సరే, ఏమన్నా పార్టిసిపెంట్స్ లిస్ట్ ఏమన్నా వచ్చిందా కన్నడ? లేదు, అంటే బాగా వైరల్ అవుతుంది. కాకపోతే కన్నడ నటి సుధారాణి అని ఫేమస్ వెటరన్ ఆర్టిస్ట్ ఆమె.
ఆమె వస్తుందని ఓకే. చెప్పారు. చివరికి ఆమె నేను రాను అని చెప్పింది. కాకపోతే కన్నడ కన్నడలోనే దాదాపు 3 సీరియల్స్ అంటే చాలా ఫేమస్‌గా నడుస్తొస్తున్న సీరియల్స్ ఆగిపోయాయి. కేవలం 'బిగ్ బాస్' స్లాట్ క్రియేట్ ఎవరు చేయడంతో. మన తెలుగులో గూడా చేసింది 'సుధారాణి' ఆవిడేనా? ఆ! ఆవిడనే. పాత ఆహ్, యాక్ట్రెస్. ఆ! పాత యాక్టర్స్ అంటే బహుశా మీకు చూసుంటారో లేదో తెలీదు సురేష్, గానీ చాలా మంది. సురేష్ హీరో 'సురేష్' సినిమాల్లో చేసేది ఆమె గదా! ఆ! ఆవిడే. ఆవిడే. ఆ! హ్మ్. హ్మ్. సో, హ్మ్. ఆమె రానని ఆమె ఓపెన్‌గా చెప్పింది. సో, ఇప్పుడేంటంటే 'విజయసూర్య' అని 'దిష్టి బొట్టుని' ఒక సీరియల్‌లో హీరో అన్నమాట. తను గ్యారంటీ పక్కా హ్మ్. వస్తాడు. ఆ తర్వాత హ్మ్. మనకి 'జబర్దస్త్' లాగా అక్కడ 'మజా టాకీసు', 'మజా భారత' అని కామెడీ హ్మ్. షోస్ ఉన్నాయి. అందులోన ఓకే. లేడీ క్యారెక్టర్ వేసేటువంటి 'రాఘవేంద్ర' అని ఉన్నాడు. అతను వచ్చే హ్మ్. అవకాశాలున్నాయి. ఆ! ఓకే. ముగ్గురు. అలాగే హ్మ్. 'డాక్టర్ బ్రో' అని ఇంకొకరు. ఆ తర్వాత ఆహ్, జీ కన్నడలోన 'మహానటి' అని టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. అందులోన హ్మ్. 'గగన' అని ఒక పార్టిసిపెంట్ చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని హ్మ్. కూడా ఇందులో ఎంటర్ కాబోతుంది అని అనుకుంటున్నారు. హ్మ్. బట్ విశేషం ఏంటంటే పేర్లే వినిపిస్తున్నాయి గానీ ఏది పక్కా అని ఇప్పటిదాకా పైకి తేలలేదు. అది. అంటే మన తెలుగులో లాగా లీక్స్ లేవంటారు. లీక్స్ కొంచెం ఎందుకో ఈసారి టైట్ చేసినట్టున్నారు వాళ్ళు. లేదంటే లీక్స్ వచ్చేస్తాయి. హ్మ్. కాకపోతే కిట్టా మీరైతే సుదీప్ ఛానల్‌లో లిస్ట్ అయితే పెడతారు గదా! పెడతాం. అంటే అది నేను 2 నెలల హ్మ్. క్రితమే పెట్టేసాను. ఆ లిస్ట్ ఇప్పుడు లేదు. హుహు. మారిపోయింది ఇప్పుడు మొత్తం. అరె! మారిపోతది సార్. సార్ మారిపోతుంటుంది. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు కమింగ్ టు తెలుగొచ్చేద్దాం సార్. ఓకే. డన్. నాకైతే, నాకైతే 'నాగార్జున' చేసిన హోస్టింగ్ ఈ వారం, రెండో వారం అసలు సూపర్ అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్ని పర్ఫెక్ట్‌గా అడ్రెస్ చేసాడు. అక్కడక్కడే ఏమన్నా ఉన్నాయేమో గాని, బట్ నాకైతే ఫుల్‌ఫిల్ చేసాడనైతే అనిపించింది. ఆడియన్స్ కడుపు నిండిపోయింది సార్. అదే ముఖ్యంగా అంటే 'రీతు చౌదరికి', హ్మ్. 'ప్రియాకి', 'శ్రీజకి' పగిలింది. డోస్ పగిలిందనే చెప్పాలి. గట్టిగా పగిలింది. గట్టిగా తగిలింది. సో 'రీతు' మొహం అయితే వాడిపోయింది. స్టార్టింగే ఆవిడ ఏదైతే ఆ రంగు పడిద్ది టాస్క్‌లో ఫేవరెటిజం అనేది చూపించిందో పవన్ డీమన్‌కి. సో, బట్ నేను చూపించలేదు సార్. నా ఇంటెన్షన్ అది కాదు సార్ అని చెప్పింది గానీ, ఆడియన్స్‌కి మాత్రం అదే కనపడింది. సో, ఇక్కడ 'నాగార్జున' హోస్టింగ్ కొద్దిగా బెటర్ అయిందనే చెప్తాను ఓకే. సార్ నేనైతే. ఎందుకంటే చాలా సీజన్స్ చూస్తున్నా. సో, యెస్. మీకేమైనా అనిపించింది? మీకెలా లేదు. అనిపించింది చెప్పండి సార్? కంపారిటివ్‌లీ అసలు లాస్ట్ సీజన్ చూసుకుంటే ఈ సీజన్ చాలా బెటరు. ప్లస్ అన్నిటికంటే నాకు హ్మ్. హ్యాపీ అంటే ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే మొదటి 2 ఎపిసోడ్‌లోనే పెద్దగా ఏమి ఉండవు. ఏముంటుంది? హ్మ్. ఎవరిని కార్నర్ చేసేదుండదు. ఏమి ఉండదు కాబట్టి సరదాగా నడిచిపోతుంటుంది రివ్యూస్. కానీ ఇక్కడ హ్మ్. మొదటి ఫస్ట్ రివ్యూలోనే ఆయన చాలా సీరియస్ నోట్‌తో రావడము, ప్లేట్లు పగలగొట్టడము అది పోయిన వారం చూసాము. ఈ వారం కూడా చాలా సీరియస్ మీరన్నట్టు ఇందాక అన్నారు మీరు. ఆడియన్స్ ఏమైతే కోరుకున్నారో అది అక్కడ కనిపించింది అంటే యెస్. అవును. టీమ్ ప్రిపేర్ చేయాల్సింది అదే. కాకపోతే ఏంటంటే ఒకటి మూర్తి గారు అంటే చాలా ఆ! మందికి ఇది రుచించకపోవచ్చు. నా పర్సనల్ హ్మ్. ఒపీనియన్ ఏంటంటే యెస్. చెప్పండి. హోస్ట్‌గా వ హోస్ట్‌గా వచ్చి మాట్లాడేది స్క్రిప్టెడే అది. అందులో ఎలాంటి అవును. కన్నడైనా, తెలుగైనా ఏ లాంగ్వేజ్ అయినా. హ్మ్. సో, ఇక్కడేంటంటే బీయింగ్ ఎన్ యాక్టర్ మిమ్మల్ని ఆ స్టేచర్‌ని అక్కడ హ్మ్. నిలబెట్టింది ఎందుకంటే, కనీసం ఒక 10% అన్న స్పాంటేనిటీ ఉండాలి. 10% నాట్ మోర్. ఉండాలి. ఇప్పుడు ఓకే. హ్మ్. వాళ్ళు సజెషన్స్ ఇస్తుంటారు. వాళ్ళు బ్రీఫింగ్ ఇచ్చుంటారు. మీరు చూసుంటారు. ఇవన్నీ ఓకే. కానీ సమ్ హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ విల్ షూట్ ఔట్ ఫ్రమ్ ది కంటెస్టెంట్స్. కరెక్ట్‌గా ఉండాలండి. ఎందుకంటే దాన్ని దాన్ని హ్మ్. తట్టుకోవాలి. దా మీకు ఒక ఉదాహరణ హ్మ్. చెప్తాను. లాస్ట్ సీజన్‌లోన చెప్పండి. కన్నడ బిగ్ బాస్ సీజన్‌లోన హ్మ్. సీజన్ 11లోన హ్మ్. చైత్ర అని రెబెల్, రెబెల్ కంటెస్టెంట్ ఆమె. ఆమె ఎవడిని లెక్క హ్మ్. చేయదసలు. పోరా నువ్వెంత అనే హ్మ్. లెక్క అన్నమాట. పోయినసారి కన్నడ హ్మ్. బిగ్ బాస్‌లో చాలా మంది రెబెల్స్ ఉన్నారు. ఆమె అవును. జగదీష్‌ని "నువ్వు మీ అయ్యకు పుట్టిన హ్మ్. వాడివి అయితే రారా చూసుకుందామని" అనింది. ఏయ్! హ్మ్. సూపర్ పొడగొట్టింది. డైలాగ్. ఆ! ఇక్కడ హ్మ్. మామూలుగా మేమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తాము. అరే! నువ్వు అలా అనకూడదు అది అని. కానీ 'కిచ్చా సుదీప్' అస్సలు ఆ టాపికే ఎత్తలేదు. కాకపోతే హ్మ్. ఆమె ఒక ఆరోపణ చేస్తుంది. ఆడదెనకుడు చూడకుండా నా పైన వాళ్ళు హల్లి చేశారు సార్ అని అంటే అతను నవ్వుతాడు. హ్మ్. నవ్వి హ్మ్. చైత్ర ఈ మాట వేరే ఎవరైనా హ్మ్. మాట్లాడితే బావుంటుంది. నువ్వు మాట్లాడుతున్నావేంటి నువ్వు అని అంటాడు. మాట్లాడకూడదు. అంటే ఏంటి అంటే నువ్వు హ్మ్. ఏమన్నావు? ఒక అయ్యకు పుట్టిన వాడివైతే అని అన్నావు. ఎవ్వరైనా సరే ఈ హ్మ్. ప్రపంచంలోన
అయ్యకు పుట్టిన వాడివేనంటే అయ్యను కాదు తిట్టేది అమ్మను. హ్మ్. మళ్ళీ నువ్వు ఒక స్త్రీ అయ్యుండి, సాటి స్త్రీని హ్మ్. గౌరవించలేని దుస్థితిలో ఉన్నప్పుడు, నీవు హ్మ్. మాట్లాడడం ఏంటి నాకర్థం కానిది అని సీరియస్‌గా క్లాస్ తీసుకుంటాను. సీరియస్‌గా. హ్మ్. ఆమె ఏమో మధ్యలో ఆమె ఏమో బహుశా మేమిద్దరం చేసాక కూడా మీకు గుర్తుండి ఉంటుంది. ఆమె ఏమో మాట్లాడడానికి పోతే, ఎంత హ్మ్. టెంపర్ లూజ్ అయిపోయిందో అంటాడనమాట. అని ఒకటే మాట అంటాడు. హ్మ్. మీకిది మొదటి సీజన్. నేను ప్రతి సీజన్‌లు చూసొచ్చాను. ఒక్కొక్కడు ఎలా ఉంటాడో నాకు బాగా తెలుసు. ఎవడి ఎక్కడ బిగించాలో కూడా నాకు తెలుసు అని అంటాడు. సూపర్. అంటే నేననేది అంటే మీరనేది స్పాంటేనిటీ మిస్ అయిందంటారు. యెస్. యెస్. అంతేనా? యెస్. అది మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్తాను. నేను చెప్పండి సార్. ఒకే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు శ్రీజ ఒక మాట అనింది. ఆమె ఏమనింది? ఆ! మీరు సంచాలక్‌గా రీతుది తప్పు అని అన్నారు ఓకే. హ్మ్. ఇంపార్షియల్‌గా లేదు, పార్షియల్‌గా ఉంది. ఆమె హ్మ్. చేసిన తప్పుకు కెప్టెన్ హ్మ్. అయినటువంటి పవన్‌కి ఎందుకు శిక్ష విధిస్తున్నారు మీరు అని అడిగింది. ఓకే. హ్మ్. ఓకేనా? దానికి హ్మ్. నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే, ఆట అనేది హ్మ్. తెలిసి ఉంటే నువ్వు ఈ మాట మాట్లాడవు. హ్మ్. ఆటలో ఒక అంపైర్ హ్మ్. ఉంటారు. అంపైర్ తప్పు చెప్పినా, కరెక్ట్ చెప్పినా కూడా ఒబే చేయవలసింది మొట్టమొదట కంటెస్టెంట్‌లే. ఎందుకంటే మనకు భరణి అదే అన్నాడు. సంచాలక్ చెప్పింది కాబట్టి స్పోర్ట్స్ పర్సన్‌గా నేను రెండో క్వెషన్ చేయలేదు అని. అవును. ఇక్కడ ఏంటంటే ఓకే. కొన్ని సార్లు క్రికెట్‌లోన థర్డ్ అంపైర్ ఇస్తారు. మొదటిది వాడు ఔట్ అవును. అనుకున్నా కూడా థర్డ్ అంపైర్‌కి ఇస్తారు. సో, ఈ డెసిషన్ రాంగ్ అయినప్పుడు వాళ్ళు ఉండిపోతారు. అలాగే హ్మ్. 'బిగ్ బాస్ హౌస్' అని ఉన్నప్పుడు మీరందరి మించినటువంటి 'బిగ్ బాస్' అనేవాడు ఒకడున్నప్పుడు వాడు అన్నీ చూస్తుంటాడు కదా! ఈవెన్ సంచాలక్ ఏం చేస్తున్నాడో కూడా చూసేవాడు వాడు కదా! పైకన్ను వాడిదే కదా! మళ్ళీ అతను అవును. నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయాన్ని మీరందరూ గౌరవించాలి. అంతే తప్ప హ్మ్. సంచాలక్‌కు ఇప్పుడు మళ్ళీ సంచాలక్ తప్పు చేస్తే వాడినెందుకు శిక్షించాలి అంటే మరి సంచాలక్ తప్పు చేసినప్పుడు ప్లేయరు లేదు నువ్వు తప్పు చేశావు. నాకు ఈ కెప్టెన్‌షిప్ వద్దని అప్పుడెందుకు అనలేదు? ఇప్పుడెందుకన్నాడు? సార్ నేను చెప్తాను సార్. దీనికి ఆన్సర్ చెప్తాను. హ్మ్. అక్కడ నాగార్జున చాలా సింపుల్‌గా పవన్ నీకు డిజర్వ్ అనిపిస్తోందా ఈ గెలుపు అంటే తను కాదన్నాడు పవన్. అవును. లేదు సార్ నాకు డిజర్వ్ కాదు అనిపించట్లేదు. అన్నాడు. అవును. మరేం చేద్దాం అన్నాడు. మరేం చేద్దాం అంటే నేను కెప్టెన్సీని వదిలేస్తాను సార్ అని ఆయన నోటితో ఆయనే అన్నాడు. అవును. పవనే. అవును. ఇది అవును. నాగార్జున డెసిషన్ కాదు. లేదు. కాదు. సో, కాదు. అయితే రిమూవ్ ద కెప్టెన్‌ది రిమూవ్ చేయండి. సో, మనం మళ్ళా టాస్క్ అనేది పెడదాం అని ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అవును. అప్పుడు దమ్ము శ్రీజకొచ్చిన డౌట్ ఏంటంటే, వస్తే సంచాలక్‌ది మిస్టేక్ అయితే అలాగైతే మరి సంజన గారు కూడా చాలా మిస్టేక్స్ చేశారు కదా! మరి అప్పుడు ఇమ్మోనియేల్‌కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చుండాల్సింది కదా! అప్పుడు సంచాలక్ మిస్టేకే కదా! అందులో కూడా. అంటే హ్మ్. ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి జరిగి హ్మ్. ఆహ్, మనీష్ సంచాలక్‌గా హ్మ్. ఉన్నప్పుడు ఇమ్మోనియేల్‌ని ఔట్ చేసాడో. హ్మ్. 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 సో, హ్మ్. అన్యాయం జరిగిందని లాస్ట్ వీక్ అడ్రెస్ చేసారో, ఆ హ్మ్. ఇష్యూని అడ్రెస్ చేసింది శ్రీజ. అవును. అలాగే అవును. రితు చేసిన తప్పుకి పవన్‌కి ఎందుకు శిక్ష అని అడిగింది. హ్మ్. అది అడగడంలో తప్పు లేదు గానీ, ఇల్లాజికల్ అనిపిచ్చింది నాకు. ఎందుకు ఇల్లాజికల్ అనిపిచ్చిందంటే, అక్కడ పవన్‌కి 2 సార్లు గట్టిగా వార్నింగ్ పడుతుంది. అన్‌ఫెయిర్ అని ఏదైతే అనుకున్నాడో, అక్కడ రీతు కావాలని నన్ను కెప్టెన్ చేసిందని ఆడియన్స్‌కి పోర్ట్రే అయిపోయింది. ఆడియన్స్‌కి హ్మ్. పోర్ట్రే అయిపోయింది. ఒకటి మీరు అబ్జర్వ్ చేసారో లేదో స్టార్టింగే ఆడియన్స్ రీతూకి చెప్పారు అన్న వర్డ్‌ని నాగార్జున గారు అన్నారు. అవును. స్టార్టింగే రీతూతో. అవును. సో, అవును. అది పవన్‌కి ఏం ఎలిగిందంటే, అమ్మా ఇది రాంగ్ ఎళ్ళిపోయింది. ఏది వీడియో చూపిచ్చాక ఆయన దొంగచాటుగా చాక్లెట్ ఇవ్వడం, "అరే! ఆ! నువ్వు కెప్టెన్ అది అయిపోరా, నువ్వు యెస్. యెస్. కెప్టెన్ అయిపోరా" అంటాం. ఆ తర్వాత మళ్ళీ "అరే! కెప్టెన్ అవుతావురా నువ్వు" అని మళ్ళీ రెండోసారి అంటాం. మూడోసారి కావాలని వాంటెడ్‌గా కెప్టెన్‌ని చేసిందా, ఇలా పోర్ట్రే అయ్యింది జనాలకని పవన్‌కి అర్థమైంది సార్. అర్థమయ్యే పవన్ ఏమన్నాడు, "ఇలాంటి కెప్టెన్సీ నాకొద్దు. దీనమ్మ జీవితం కెప్టెన్ అయితే మహా అయితే ఏమైద్ది నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాం. అవసరంలా" అని ఒకటి అనుకున్నాను. నేను గెలుచుకుంటా సార్ ఈసారి ఫెయిర్‌గా ఆడి గెలుచుకుంటా అంటే, ఓకే. వి రెస్పెక్ట్ అని నాగార్జున ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ! వాటెవర్ మూర్తి గారు చిన్న ముందే డిసైడ్ సబ్మిషన్ అయ్యుండొచ్చు. కాదు మూర్తి గారు చిన్న అది సబ్మిషన్ ఆ! చిన్న సబ్మిషన్ ఏంటంటే చెప్పండి.
హ్మ్. పవన్ గారు అన్న తర్వాత నాకనిపించేది పవన్ గారు నీకేమనిపిస్తుంది అంటే, నాకిది వద్దు సార్ నేను ఇంకోసారి ఆడి ఇది చేస్తాను అంటే, వెంటనే అతను ఓకే. ఐ గెలుచుకుంటానన్నాడు. ఐ ఐ ఐ హానర్ యువర్ డెసిషన్ సూపర్ డెసిషన్ అని చెప్పి మరొకసారి పెడదామని అంటారు. నేననేదేంటంటే, దెన్ ఇప్పుడు అక్కడ మనమిద్దరిది ఆడియన్స్ క్లాప్స్ కొట్టడం విన్నారు యాహ్! సార్. యాహ్! ఆడియన్స్ పవన్‌కి చప్పట్లు కొడతాం యాహ్! అనేది యాహ్! అక్కడ అందరూ విని యెస్ యాహ్! పవన్ కూడా ఫీల్ అయ్యే లోపల హమ్మయ్య! మనం కొంచెం కొద్దిలో గుడ్డిలో మెల్ల బెస్ట్. అవును. అమ్మ అవును. ఇంక రీతూతో పెట్టుకోకూడదు అని ఒకటి తెలిసింది. హ్మ్. 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 అంటే పవన్ నేనిక్కడ అనేది ఆ! ఏంటంటే చెప్పండి. మూర్తి గారు నేను చెప్పేదేంటంటే మీరు చెప్పేది 100% కరెక్ట్. ఐ టు అగ్రీ. హ్మ్. మనము హ్మ్. ఇక్కడ కూర్చొని ఆలోచించుకొని ఇది చెప్పింటే బాగుండు. యాక్చువల్‌గా నాగార్జున గారు అలా కాదమ్మా! అక్కడ స్పాంటేనియస్‌గా డెసిషన్ ఇచ్చింది. ఇక్కడ అలా కాదు ప్రీ ప్లాంటెడ్‌గా ఉంది. ఒక మేనిఫెస్టో చేసుకొనొచ్చి ఆమె చేసింది. దానికి దీనికి చాలా హ్మ్. వ్యత్యాసం ఉందని ఒక మాట ఆయన చెప్పి నోరు ముయ్యించాలి కదా! ఆ! శ్రీజ నోరు మూయించాలి. కానీ ఆ! అక్కడ ఏంటంటే సార్ అప్పటికే డోస్ బాగా పడ్డది సార్. శ్రీజ ఏం తుత్తు 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 అన్నదే అదే అది 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 కొద్దిగా నాకు ఎక్కి మూర్తి అది మూర్తి కొంచెం గారు ఎటకారంలాగా మీ అయిపోయింది మీ సార్. మీకో విషయం చెప్పనా? ఓకే. ఏ మన్నించాలి నన్ను. మీరు తెలుగు చూస్తున్నారు కాబట్టి ఇది మీకు చాలా స్ట్రాంగ్. ఎందుకంటే 'నాగార్జున' నుంచి ఈ రీతిగా ఇది ఫెరోషియస్ అని మీకు అనిపించొచ్చు గానీ, ఒక్కసారి మీరు 28థ్ తారీఖు కన్నడ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆఫ్‌కోర్స్ మీరు సార్. మధ్యలో ఒక సార్ ఎపిసోడ్ ఏంటంటే చూడండి. సార్ సీరియస్ అంటే నోట్ అంటే గతంతో పోలిస్తే గతంతో సీరియస్ నోట్ పోలిస్తే అంటే ఎలా ఉండాలి? ఎక్కడ కొట్టాలి? సీరియస్ అంటే నోట్ ఎట్లా ఓకే. కొట్టాలంటే కొడితే వాడు అవునవును. మళ్ళీ లెగగూడదింకా. లెగగూడదు. అవునవును. మీతో నేను అగ్రీ అవుతా. కానీ మరీ డోస్ పెంచేస్తే వాళ్ళు అప్‌సెట్ అయిపోయి ఇంకా అసలు గేమ్ ఆడకుండా మౌనంగా కూర్చుండే. ఇప్పుడు 'హరిత హరీష్' పరిస్థితి ఏమైంది చూడండి. లాస్ట్ వీక్ ఫుల్ డోస్ పడేసరికి ఆయన అసలు ఈ వారం గేమే లేదుగా. మీ 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 మీకు ఇంకో విషయం అసలు ఈ చెప్పనా? వారం గేమ్ ఎక్కడ ఆడాడు సార్? మీకు ఇంకో విషయం చెప్పనా? ఇదే లాయర్ ఆ! జగదీష్ లాస్ట్ ఎపిసోడ్‌లో నాకు ఇదే గుర్తుకొస్తుంది. వాడుండి నేను ఆ! బయటకొచ్చేస్తానంటాడు. వాడు నేను బయటకొచ్చి నేను సీఎం క్యాండిడేట్ నాకేంటి బిగ్ బాస్ ఆఫ్టర్ ఆల్ అన్నాడు. అంటే ఆ! అప్పుడు వె వె కిచ్చ సుదీప్ ఏమన్నాడో తెలుసునా? సార్ ఇండియా హ్మ్. చాలా పెద్దది సార్. ఇండియాలోనే ఇంతే ఇంత కర్ణాటక సార్. కర్ణాటకలో ఇంతే ఇంత బెంగుళూరు సార్. బెంగుళూరులో ఎక్కడో మారుమూలలో బిగ్ బాస్ హౌస్ సార్. మీలాంటి సీఎం హ్మ్. స్థాయి వాళ్ళు ఇలా మాట్లాడకూడదు సార్. కానీ సార్ అద్దిరింది మీలాంటి కౌంటరు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి బిగ్ బాస్ హౌస్‌లో వచ్చిన తర్వాత మేముంటాం సార్ అన్నాడు. సూపర్. సూపర్. అంటే అంటే ఒకటి నేనేంటి సార్ అంటే కంపారిజన్‌లో మీకు 'కిచ్చ సుదీప్' చాలా స్ట్రాంగ్ అండి. అంటే ఆయన వాయిస్ బేస్ ఫస్ట్ ఆ అవును. కటౌట్ చూసే హౌస్ అవును. మేట్స్‌కి సుస్సు వస్తది. అవును. డౌట్ లేదు. పడిపోతుంది. పడిపోతుంది అమ్మో! మామూలుగా. మనకి పగిలిందిరా ఈ వారం అనుకునే అవును. బెరుగ్గా కూర్చుంటారు. అవును. బట్ 'నాగార్జున'కొచ్చేసరికి రైట్. కొద్దిగా లైటర్ రైట్. వే ఉంటది సార్. లేదు లేదు. ఆయన గ్రీక్ అందులోను లేదు. ఆయన సంజన చిన్నప్పటి కాదు స్టేజ్ ఫియర్ లేదు. 'సంజన ఫ్లోరాని' అబ్జర్వ్ చేసారా మీరు? అవునవును. 'సంజన అవును. ఫ్లోరా' అవును. సార్ మీ డ్రెస్ బాగుంది సార్. ప్లీజ్ సార్ అది మాత్రం అవునండి. ఎయద్దు థమ్స్ సార్ అప్ ఇట్లా గోల ఎక్కడ బయట ఆ పెడతాడో అని. ఆ కంఫర్ట్‌నెస్ ఉంటది 'నాగార్జున' అవును. దగ్గర. అవునవును. సో, అవును. అందుకని ఆయన స్టైల్ వేరు 'నాగార్జున'ది. ఆ! బట్ అంటే మా దృష్టిలో ఏంటంటే 'నాగార్జున' అలా అనటం అనేది యెస్. యెస్. చాలా గొప్ప విషయం. సార్ నిజంగంటే కూడా హ్మ్. 'నాగార్జున' ఈసారి మాత్రం ఒక మారిన హోస్ట్ లాగానే నాకు కనిపిస్తున్నాడు. ఖచ్చితంగా. మారాడు సార్. మారాడు. అది అది ఇంకోటేదో 'పవన్ కళ్యాణ్‌దేదో డౌట్ అన్నారు. ఏంటి సార్ అది? మనం పవన్ కంక్లూడ్ చేద్దాం కళ్యాణ్ చాలా టైం అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ది కూడా స్ట్రాంగ్‌గా చెప్పుండాల్సింది అని. ఎందుకంటే అతను ఏంటి ఏమంటున్నాడంటే, సార్ అది? నేను ఒక చెయ్యి చెప్పండి విడిచి సార్. ఇంకో చెయ్యి పట్టుకోవాలి అన్నది కూడా వీళ్ళు హ్మ్. ఇచ్చినటువంటి రూలే. వీళ్ళేమని చెప్పారు? ఓకే. ఫ్యూ సెకండ్స్ హ్మ్. వదలొచ్చు అని అన్నారు. కాబట్టే నేను హ్మ్. వదిలాను. నేనెక్కడ రూల్ హ్మ్. బ్రేక్ చేయలేదు అని ఆయన వాదన గట్టిగా వినిపిస్తున్నప్పుడు, అక్కడ హ్మ్. తనుజ ఏమంది 3 సెకండ్లు మించి నువ్వు పట్టుకున్నావు అది ఇది అన్నప్పుడు, హ్మ్. దాని పైన బేస్ చేసి ఏదైనా స్ట్రాంగ్‌గా వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ కొంచెం ఇప్పుడు ఏమైపోతుందంటే ముఖ్యంగా కామనర్స్ వీళ్ళకు ఫిల్టర్స్ లేవు. పాపం వీళ్ళు అగ్ని పరీక్ష దాటుకొని వచ్చారు. వీళ్ళకి ఎట్లా అంటే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ పెంచేస్తున్నారు వీళ్ళు. ఎట్లా అంటే ప్రియ చూడండి నేను ఎట్లా ఒప్పుకుంటాను సార్ నేను ఒప్పుకోనంటుంది నాగార్జున దగ్గర. నేను హ్మ్. ఒప్పుకోనంటుంది. ఆ! ఆహ్, అవును. ఆహ్, వాదిస్తోంది. వాళ్ళది అన్‌ఫెయిర్ అయితే మాది అన్‌ఫెయిరే. వాళ్ళది ఫెయిర్ అయితే మనది ఫెయిరే అంటుందండి. నేనిక్కడ చెప్తాను సార్ ఏంటంటే, తనూజ, ప్రియ ఇద్దరు సంచాలకులండి దాంట్లో. అవును. వాళ్ళొక రూల్ పెట్టారండి. అవును. ఏంటంటే, అది బరువుగా ఉంది గాబట్టి ఒక చేత్తో పట్టుకునేటప్పుడు, అవును. ఇంకో చైన్ పెట్టి ఇమ్మీడియేట్‌గా తీసేయండి. అంటే ఓకే. ఎప్పుడైతే ఇందులో గ్రిప్ వస్తదో తీసేయమన్నాడు. బట్ హ్మ్. ఇతనేం చేసాడంటే, ఇదిగో ఇదనుకోండి, ఈ అవును. చెయ్యి పెట్టాడండి.
ఈ అవును. చెయ్యి గూడా పెట్టి కాస్త రిలాక్స్ చేసాడండి అక్కడ. మీరు హ్మ్. అబ్జర్వ్ చేయండి. రిలాక్స్ అయినియి. 2 చేతులు రిలాక్స్ అయినియి. హుహు. అప్పుడు తనూజ ఔట్ ఔట్ అంటంటే ఇట్లా అన్నాడు. మర్చిపోయాడు మనోడు. అదే మీకోటి నేననేదేంటంటే చెప్తా చూడండి సార్. మీకోటి చెప్తాను సార్. సార్ ఇంటరప్ట్ చేయకండి. హ్మ్. ఇదే పవన్ కళ్యాణ్ హ్మ్. లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఆడాడండి. హ్మ్. ఆడాడు గదండీ! అవును. అప్పుడు అయి పట్టుకోవాలి. రింగ్స్ పట్టుకోవాలి గదా! మనోడు అవును. మర్చిపోయి పైన రూఫ్‌ని పట్టేసుకున్నాడు. అవును. అవును. నిజం. ఫోలాడాడు. రూఫ్‌ని పట్టు అప్పుడు భరణి ఫస్ట్ మొత్తుకున్నాడు. అవును. ఫాదర్ మొత్తుకున్నాడు. అందుకే హ్మ్. కదా! హరీష్‌కి ఇక్కడ వరకు అవును. ఉంటది. మాట్లాడడం మానేసాడు. భరణి మాట్లాడడం ముందే మానేసాడు. ఎత్తాడు. భరణి హ్మ్. ముందే అప్పుడు ఆ! మర్యాద మనీష్ చూడకపోయినా, అమ్మో! ఇద్దరు చెప్తున్నారు స్ట్రాంగ్ భయపడ్డాడు. అంటే ఈడు పట్టుకున్నట్టే నువ్వు ఔట్ అవును. అన్నాడు. ఆ! ఇప్పుడిక్కడ అవును. సంచాలకే ఔట్ అని చెప్పింది 3 సార్లు. నువ్వు ఔట్. పవన్ కళ్యాణ్ నువ్వు ఔట్. పవన్ కళ్యాణ్ హ్మ్. నువ్వు ఔట్. 3 హ్మ్. సార్లు చెప్పినా పవన్ హ్మ్. కళ్యాణ్ సంచాలకుని పట్టించుకోవడం ఏంటండి? అదే అడ్రెస్ చేసింది నాగార్జున అదే. గారు. అదే. ఆ! ఆ! వాడనుకున్నాడు 3 సెకన్లు పట్టుకోవచ్చు రూల్ ఉంది. వీళ్ళే చెప్పారని ఎంతసేపు అది హ్మ్. మాట్లాడుతున్నాడు తప్ప, అరే హ్మ్. బాబు సంచలక్ నీకు 3 సార్లు ఔట్ అంటే, నువ్వు పట్టించుకోవేంటి నీ మైండ్ ఎక్కడుంది అని అడిగాడు. అదే. సార్ అవునవును. నేను దీని కంటిన్యూషన్ చెప్తాను సార్. మీరు హ్మ్. దీన్ని నేను లైవ్‌లో చూసా. దీని హ్మ్. కంటిన్యూషన్ చెప్తా చూడండి. ఇది హ్మ్. పట్టుకున్నాడు గదా! హ్మ్. పట్టుకుని ఒకటి వదిలేసాడు గదా! హ్మ్. వదిలేసిన తర్వాత అక్కడ ఈయనకి అపోజిట్‌లో పవన్ డీమోన్ ఉన్నాడు. ఆ హ్మ్. పవన్ డీమోన్ సుమన్ శెట్టిని ఒక కాలు పైకెత్తి నిర్దాక్షిణ్యంగా కింద పడేసాడు. ఓకే. హ్మ్. నిర్దాక్షిణ్యంగా లాగాడు. అసలది అవును. చూపిచ్చి పడిపోయాడు. ఉండాల్సింది క్లిప్పు. పడిపోయాడు. చూసాను. పడిపోయాడు. హ్మ్. పడిపోయినప్పుడండి ముగ్గురు మిగిలారండి. ఏది హ్మ్. చక్రవ్యూహం పట్టుకున్నోళ్ళు ముగ్గురు మిగిలారు. ఒకటి హ్మ్. హరిత హరీషు, హ్మ్. పవన్ కళ్యాణ్, పవన్ హ్మ్. డీమోన్ ఈ ముగ్గురే మిగిలారు. అవును. వాళ్ళు యాక్చువల్‌గా గెలిచేసారు. యాక్చువల్‌గా ఎవరు ఎక్కువుంటే కామనర్స్ ఎక్కువున్నా, సెలబ్రిటీస్ ఎవరు ఎక్కువుంటే వాళ్ళు విన్నర్స్. అవును. బట్ నాలుగో సుమన్ శెట్టిని లాగాల్సిన పనే లేదు పనే పవన్ లేదు. డీమోన్. అవునవును. కానీ నిర్దాక్షిణ్యంగా లాగాడండి. అవును. లాగితే ముగ్గురున్నారు గదా సార్! ఈ ముగ్గురున్న పవన్ కళ్యాణ్ ఏం చేసాడో తెలుసా సార్? హ్మ్. డాన్స్ ఏసాడు సార్. ఆ చక్రవ్యూహాన్ని పట్టుకొని డాన్స్ ఏసాడు. ఇలా డాన్స్ హ్మ్. ఏసాడు. హ్మ్. అసలది చూపిస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేసిన. యెస్. రివ్యూలో యెస్. గూడా ఇదే యెస్. చెప్పా. యెస్. అక్కడ యెస్. యెస్. సుమన్ శెట్టి కింద పడిపోయి పాపం హ్యుమానిటీ గ్రౌండ్స్‌లో అస్సలు ఏమాత్రం జాలి లేకుండా కనీసం పవన్ డీమోన్ అన్నవాడు, "అన్న పడిపోయావు సారీ అన్న దెబ్బలు తగిలినియా?" అని కూడా అడగలేదండి. మరి ఎక్కడుందండి వీళ్ళకి హ్యుమానిటీ? అవును. ఈవెన్ ఈవెను ఇతను నేను ఇంకొక పాయింట్ సార్ ఫినిష్ హ్మ్. చేసేస్తా. హ్మ్. తర్వాత మీరు మాట్లాడండి. హ్మ్. పవన్ కళ్యాణ్ ఇది ఎందుకు చెప్పానంటే, ఇదే పవన్ కళ్యాణ్ భరణిని నామినేట్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా సార్? మీకు హ్యుమానిటీకి, జెన్యూనిటీకి తేడా తెలీదు. ఆ! హ్మ్. మీరు ఎలాగైనా గెలవచ్చన్నా, కానీ ఎలా గెలిచామన్నదే చాలా ముఖ్యమన్నా. అదే ఆడియన్స్ చూస్తారు. అని చాలా స్పెసిఫిక్‌గా నామినేషన్ పాయింట్. కావాలంటే మీరు సెకండ్ వీక్ నామినేషన్స్ చూడండి. అది కూడా పెయింట్ పూసే నామినేషనే. అవును. అవును. ఆ నామినేషన్‌లో భరణిని నుంచోపెట్టి పవన్ కళ్యాణ్ పెద్ద లాజిక్ మాట్లాడినట్టు మాట్లాడాడండి ఇది. మరి హ్మ్. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ నీతో పాటు అగ్ని పరీక్షలో నీ తోటి పవన్ డిమోన్‌కి హ్యుమానిటీ గ్రౌండ్స్ గురించి చెప్పలేవా? అదేంటి పవన్ అంత అన్యాయంగా లాగావు సుమన్‌ని. ఆయన అసలే ఆయన వెయిట్ ఎంతండి? ఆయన హైట్ ఎంతండి? అవును. అవునవును. అవును. అయినా కూడా సెలబ్రిటీలందరూ వదిలేస్తే నుంచున్నోడెవడు? ఆయనొక్కడే లాస్ట్ వరకిని. అవును. 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 కదా! అప్పటికి అవును. ప్రియ ఏమంటుంది? "అన్నా మీరు రెడ్ పట్టుకున్నారన్నా, మీరు గోల్డ్ పట్టుకోవాలన్నా, నేను మీకు ఛాన్స్ ఇచ్చానన్నా" అంటుంది. హ్మ్. ఆ ఛాన్స్ ఇవ్వలేదండి. ఆయన రెండో చేయి పెట్టి, రెండో చేయి తీస్తే అప్పుడు చేయి మార్చుకోమని చెప్పింది తప్ప, హ్మ్. ఛాన్స్ హ్మ్. ఇవ్వల. సార్ నేను హ్మ్. లైవ్‌లో ఈ చక్రవ్యూహం అనేది మొత్తం చూసాను సార్. ఓకే. అంటే ఎక్కడా గూడా అంత హ్మ్. కన్‌ఫ్యూజన్ ఉన్నప్పుడు 'నాగార్జున' చెప్పినట్టు ఎక్కడా గూడా గేమ్ పాస్ ఇవ్వలేకపోయారాళ్ళు. అవును. అవును. గేమ్ డిస్కషన్ పాస్ చేసుకోవచ్చు. ఇచ్చుంటే ఆపి. అవును. సంజనాని గూడా ఔట్ చేసి ఉండేవాళ్ళు కాదు. హ్మ్. గేమ్ పాస్ ఇచ్చుంటే తనుజని గూడా ఔట్ చేసి ఉండేవాళ్ళు కాదు. అవును. అది అవునవును. తనుజ అంటున్నా వేరే అమ్మాయి అంటే మూర్తి గారు అమ్మాయి పట్టుకుంది. మూర్తి గారు చెప్పండి. నేననేదేంటంటే ఓకే. ఇవన్నీ కూడా నిజంగా మనమందరం చూసిందే. మనం ఇంత కీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నామన్న విషయం 'బిగ్ బాస్' హ్మ్. టీమ్‌కి తెలియాలి. నంబర్ 1 పాయింట్. మేమేమి అవునండి. అవును. ఇప్పుడు మనం చేస్తున్నారు కొద్ది సార్. అయ్యో! కొద్ది సార్ వరకు మన ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యారు వాళ్ళు.
కొద్ది వరకు ఈ 2 100% అండి. ఎపిసోడ్‌లోన ఈ 2 ఎపిసోడ్‌లోన రీచ్ అయిపోయారు. కాకపోతే ఏంటంటే, సార్ ఇంకా కొంచెం మైన్యూట్స్‌కి వెళ్ళి కొద్దిగా అంటే నాకెట్లుంటుందంటే, ఎవడు ఎగిరెగిరి పడినా కూడా వాడిని కటింగ్ టు సైజ్ మాదిరిగా సెషన్ నడవాలి. అవును సార్. సార్ ఒక పాయింట్ చెప్పనా సార్? నాకు హ్మ్. కొంతమంది వీడియోలు షేర్ చేశారు. హ్మ్. ఇప్పుడు 'నాగార్జున' గారు చూపించినట్టు 'సుమన్ శెట్టి' కొట్టలేదు సంజనని. జస్ట్ అవును. దాన్ని కొట్టాడు. క్లియర్‌గా ఆయన టీ కనిపిస్తుంది. షర్ట్‌ని కొట్టాడు. టీ అవును. షర్ట్ అని అవును. చెప్పాడు గదా! అవును. కానీ చాలా మంది నాకు వీడియోలు పంపుతున్నారు ఏంటంటే, 'సుమన్ శెట్టి' ఇలా అన్నప్పుడు ఫ్లోరాకి ఇక్కడ తగిలిందండి. ఇక్కడ మొదటిసారి తగిలింది. గట్టిగా తగిలింది. ఆ! మొదటిసారి తగిలింది. వాళ్ళేమనుకుంటున్నారంటే ఫస్ట్ పాపం కొట్టాడు. అప్పుడే అక్కడ భరణి అన్నాడు, "అయ్యో! కొట్టేస్తున్నాడు సుమన్ శెట్టి అవును. అవును. రానివ్వట్లే దగ్గరికి" అంటే, అవును. అప్పుడు ప్రియ "అన్న ఈసారి కొడితే నెక్స్ట్ నుంచి కొట్టొద్దన్న. కొడితే డిస్‌క్వాలిఫై" అవును. అంది. అవును. కానీ కొట్టక ముందే ఆ అమ్మాయి సంజనకి తగిలిందేమో అని చెప్పేసి ఇదైంది. ఇక్కడ నాగార్జున చెప్తారండి, "నువ్వు సంజనని అడిగావా?" అని చెప్తారు. ఒకవేళ సంజనని అడిగితే ఏం చెప్తది సార్ ప్రియకి? నన్ను అదే కదా! కొట్టాడనే చెప్తది కదా సార్! అంతే కదా! అంతే కదా! అవునా కాదా సార్? నాకు అవును. నవ్వొచ్చింది అదే సార్. "నువ్వు అవును. సంజనని అడిగావా?" అంటే, సంజనని అడిగితే ఏం చెప్పి కొట్టాననే చెప్తది. సో, సో అవును ఇక్కడ మో తగిలింది అని చెప్తది. అవును. సో, అలాగే అయితే ఏంటంటే హీట్ ఆఫ్ ది మూమెంట్‌లో ఇయి జరుగుతాయి సార్. అవును. కానీ ఎంత జెన్యూన్‌గా మనం ఒప్పుకున్నాం అనేది కూడా ఉంటదిగా. అవును. ఇప్పుడు 'పవన్ డీమోకి' తెలియకుండానే రాసేసాడు. ఒప్పుకున్నాడు. సార్ సారీ సార్ ఇంక నాకు కెప్టెన్సీ వద్దు. వేరే ఆడి గెలుచుకుంటా అన్నాడు. దట్స్ గుడ్. వెరీ గుడ్. బాగా యంగ్‌స్టర్ అనే కానీ ఇక్కడ ప్రియ చూడండి ఒప్పుకోవట్లా. పవన్ కళ్యాణ్ చూడండి ఒప్పుకోవట్లా. కింద పడ్డ పై చేయి నాదే అంటున్నాడు. అదే ఇప్పుడు హ్యుమానిటీ గ్రౌండ్ గురించి మాట్లాడాడు గానీ అవును. పవన్‌కి లేనిదే అది. అవునవును. అంతెందుకు సార్ మరి హ్మ్. ఏ నలుగురిని బయట పెట్టండి అని చెప్పినప్పుడు, వాడు హ్మ్. పవన్ కళ్యాణ్ అంటాడు కదా! ఆడామా, ఓడామా, గెలిచామా అది కాదు. ఇల్లు మెయింటైన్ చేయగలమా హ్మ్. లేదా అనేది ముఖ్యం అని. అంటే ఈ అందరికీ కెపాసిటీస్ ఉంటాయి. ఈ ఇంటికొచ్చిన ప్రతి ఒక్క హ్మ్. ఫస్ట్ టైమ్ సంజన చెప్పిందదే. ఏ అర్హత చూసుకొని కెప్టెన్‌గా మీరు ఇంట్లో ఉండే అందరికి కూడా అర్హత ఉంది. అర్హత లేని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఛాన్స్ వచ్చిన వాడు కెప్టెన్ అవుతారు. నిరూపించుకున్నవాడు కెప్టెన్ అవుతాడు. అదే కదా! అదే సార్ ఇప్పుడు 'హరిత హరీష్' ఫస్ట్ వీక్ అంతా సంజన మీద పగబట్టేసి ఇక్కడ వరకు పెట్టుకున్నాడు. అదే. సాటర్‌డే ఏదైతే సంజన 'హరిత హరీష్‌ని' ఎగైనిస్ట్‌గా మాట్లాడిందో ఇంకా అసలు పీకల లోతుగా ఎళ్ళిపోయింది. సంజన అవును. అంటేనే పడట్లేదసల. అవును. అసలు మీరు కెప్టెన్ అని మేము అనుకోవట్లేదుగా అని వాళ్ళన్నారు. హ్మ్. కామనర్స్ అందరూ కెప్టెన్ మాటే ఇనలేదు. హ్మ్. ఆ తర్వాత పవన్ అయిన తర్వాత చూసారా? ఎన్ని గొడవలయినాయో ఇంట్లో. పవన్ కెప్టెన్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు పవన్‌కొచ్చి కంప్లెయింట్ అవును. ఇవ్వడమే. అవునవునవునవును. డిమాండ్ అవును. డిమాండ్ పవన్‌కి రావడం. అదిగో అవును. చూడు ఇది దొబ్బేశారు, అది దొబ్బేశారు, అవును. థమ్సప్‌లు దొబ్బే యాపిల్స్ పోయినియి. అవును. లేదంటే కిచెన్‌లో కటింగ్ అనేది చేయలేకపోతున్నాం మేము. నన్ను కుకింగ్ డిపార్ట్‌మెంట్ మార్చేయి అని ప్రియనే అంది. అదే ఇప్పుడు అంతెందుకు సంజన ఓపెన్‌గా హోస్ట్ దగ్గర చెప్పేస్తుంది. ఏమని? నేను ఇట్లాగే దొబ్బుతూ ఉంటా, ఇట్లాగే దొంగతనం చేస్తూ ఉంటా. టాప్ 5లో ఉంటే అప్పుడు ఆడతాననిద్ది. ఆ! నేను ఇలాగే చక్కగా ఎంజాయ్ చేస్తాను హ్మ్. సార్. చెప్తున్నా. టాప్ 5కి వచ్చినప్పుడు సార్, చూసుకుందామని. సార్ నిజంగా జెన్యూన్‌గా, ఫెయిర్‌గా ఉన్నది కొంతమందే సార్ అక్కడ. అవును. వాళ్ళు అవును. ఎలా ఉన్నారో అది చూపెడుతున్నారు. అవును. ప్రతీదీ లాజిక్ వర్కౌట్ చేసి, ప్రతి దాన్ని గేమ్‌లా చూసి, ప్రతి మరి దాన్ని స్క్రూటనింగు, మైక్రో ఇప్పుడు మేనేజ్‌మెంట్ అంతెందుకు చేస్తున్న రాము వాళ్ళందరూ చేసింది కూడా నాకు కామనర్స్. ఫెయిర్ అనిపించలేదు. మూర్తి గారు. ఈవెన్ రాముది కూడా నాకు ఫెయిర్ ఫెయిర్ కాదు. అనిపించలే. కాదు. కాదు. అదే. కాదు. ఫెయిర్ కాదు. హ్మ్. మన హ్మ్. రివ్యూలో గూడా అదే చెప్పుకున్నాం. ఫెయిర్ కాదు. హ్మ్. అతను హ్మ్. మాట్లాడకుండా ఉండిపోవడం, ఆ మౌనంగానే ఎదగమని అన్నట్టు మౌనంగానే ఉండి మనోడు అదే. ఆ! అదే. అదే. అది హ్మ్. సాధించాడు గానీ, అది కరెక్ట్ అనిపించలేదు సార్ నాకు. ప్రియ అంటుంది అక్కడ చూసారా మీరు? కొట్లాడి రాముతో హ్మ్. ప్రియ అంటుంది. "నువ్వు మొత్తం హ్మ్. మాట్లాడకుండా వాళ్ళనే కొట్లాడేలా చేసి గెలిచావన్నా" అంటుంది. అవును. హ్మ్. అవును. నువ్వు అలాగే గెలిచావంటుంది ప్రియ. అయితే ఇక్కడ ఒకటి సార్ ఏంటంటే, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైపోయింది సార్. అవును. అవును. ముఖ్యంగా చూసారా ఓవర్ ల్యాపింగ్ టాకింగ్ ఉంది. అవును. ప్రియ, శ్రీజ ఇద్దరు ఓవర్ ల్యాప్ అవును. టాకింగే. హ్మ్. అదే నాగార్జున గారి అడ్రెస్ ఏసింది కరెక్ట్‌గా. ఇంగో ఒకళ్ళు మాట్లాడండి. నువ్వు హ్మ్. తుతుతు అంటావు, ఆమె తుతుతు అంటది. ఏందో తెలీదు మనకి. హ్మ్. పాయింట్ హ్మ్. ఏంటి అనేది తెలీదు. ప్రియ అవును. గూడా పాయింట్ ఏంటంటే, యాక్చువల్‌గా సార్ ఏం జరిగిందంటే అని ముందు నుంచి ఎళ్తది. అవును. అంటే అవును. కట్టే, కొట్టే, తెచ్చే అనేది లేదండి ఏ క్వెషన్ ఈళ్ళకి. హ్మ్. హ్మ్.
హరిత అంటే హరీష్ ఒకటి చూసారా, ఫస్ట్ వీక్ చూపించినంత దమ్ము లేదు సెకండ్ లేదు వీక్ చూపెట్లా. అయిపోయింది. కథ ముగిసిపోయింది. నేననేది ఆ మార్పు రావాలంటాను. నాకు 'హరిత హరీష్‌కు' నాకు ఇవాళ ఆయన ఒక టెంపోకి తగ్గడం అనేది నాకు నచ్చింది నాకు. నేననేదేంటంటే మూర్తి గారు కానీ మీరు ఇందులో మార్చుకున్నట్టేగా మీ క్యారెక్టర్. అంతే. 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 అది కాదు సార్, ఇప్పుడు మార్చుకోవాలి. మార్చుకోవాలి. కాదు సార్, ప్రగల్భాలు పలికింది ఎవరు ఫస్ట్ రాగానే? సార్ నేను ఎవరు చెప్పినా మారను, నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా. ప్రగల్భాలు అంటే ఎందుకు మరి అలాంటప్పుడు? మూర్తి గారు ఒక విషయం చెప్పనా నేను మీకు. హౌస్‌లో వచ్చినప్పుడు అది ఏ లాంగ్వేజ్ సీజన్ అయినా సరే, హౌస్‌లో వచ్చేటప్పుడు ఉన్న క్యారెక్టర్‌కు తర్వాత తర్వాత జరిగే పరిణామాలకు మనుషులు మారుతూ పోతారు. ఖచ్చితం అది. దాన్ని ఎవడు డినై చేయలేడు. నేననేదేంటంటే, నీ మంచికి నువ్వు మార్చుకుంటూ పోయి, నువ్వు ఒరిజినాలిటీని నువ్వు మీల్చుకొని బయటికొస్తే, అప్పుడు నీకు 'బిగ్ బాస్' హౌస్‌లో వెళ్ళినందుకు కూడా ఒక ప్రాఫిట్ నీకు పర్సనల్‌గా కలుగుతుంది ఉన్నన్ని రోజులు. నేను మారను, నేను ఇలాగే అంటే అక్కడేంది బీ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? నీ నిజాయితీని కోల్పోవద్దని. అంతేగాని నీలో ఉండే చెడు లక్షణాలను వదిలేసుకోవద్దని కాదు కదా! యూ షుడ్ అంతే కదా. అంతే. కాబట్టి ఇట్స్ ఆల్ వెల్ అనిపించింది. ఇంకోటి మీకు లాస్ట్‌లో ఒకే ఒక పాయింట్ చెప్తా. శ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే ఏదో ఒక రకంగా 'బిగ్ బాస్‌ను' నిలుపుతున్నది, లేపుతున్నది వీళ్ళేమో అని నాకనిపిస్తోంది. సార్ వాళ్ళు రివర్స్ లేకపోతే గేర్. డిస్కషనే లేదు కదండి. అదే ఇట్స్ రివర్స్ గేర్. ఇది రివర్స్ సార్ టెక్నాలజీది. ఇప్పుడు శోభా శెట్టి లాంటి వాళ్ళు లేకపోతే లాస్ట్ ఆ! టైము ఆ! ఆ రంజీ ఏముంటది సార్, కన్నడ బిగ్ బాస్ లో మీ మీ రంజీ మీ ఏముంటది చెప్పండి? మీకు విషయం చెప్పనా? లాస్ట్ టైమ్ అది ఆ. వచ్చింది కదా! శోభ శోభ శెట్టి వచ్చినప్పుడు అక్కడ మంజు అని వాడు అర్రగెంట్ ఫెలో. వాడంటాడు, "బిగ్ బాస్ నిన్న గాక మొన్న వచ్చావు. ఏదో అల్లాడిస్తున్నావు నువ్వు" అని అన్నాడు. అంటే శోభ శెట్టి ఏం అల్లాడించడం? ఏం అల్లాడించాను చెప్పు. నేను అల్లాడించింది నువ్వేం తిరగదీసి. చూసావు? అంటే వాడు విన్నర్ ఉన్నాడు హనుమంత్ అని. వాడు విలేజ్ గై. వాడు పక్కనోడితో అంటాడు, "అన్నా ఉచ్చబోయించింది కదన్నా! అల్లాడించేసింది కదన్నా" అంటాడు. ప్రోమో ప్రోమో సూపర్ కదా అది. కదా! పాట అదే అదే పెట్టారు. కన్నడలో ఒక సార్, పాటుంది. మంచిగా ఉంది మన టాక్. అల్లాడుతూ సార్ అల్లాడుతూ అని ఒక మీరు, పాటుందనమాట. పాట పెట్టారనమాట. అవును సార్. సార్ మనం కంక్లూడ్ ఓకే. చేద్దాం సార్. డన్. డన్. లైవ్ లో 3కి లైవ్ లో మీరు పార్టిసిపేట్ చేయండి సార్. మీకు లింక్ పెడతాను తప్పకుండా. హ్మ్. హ్మ్. అందులో చాలా మంది చాలా విషయాలు అడుగుతున్నారు సార్. అది అవునా? డైరెక్ట్ లైవ్ హ్మ్. వెళ్ళిపోద్ది. సో మనం లైవ్ లో ఈసారి పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి సార్. షూర్. 3:00 అలారం పెట్టుకోండి సార్. మన ఇండియన్ టైం 3:00 అలారం పెట్టుకో పెట్టుకోండి. పెట్టుకుంటా. సార్ సార్ ఐ టూ లవ్. సార్ ఎందుకంటే మనమిద్దరం కూర్చొని మాట్లాడడం అనేది హిట్ కొట్టింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా మనం హిట్ అవును సార్. కొట్టాలి. డెఫినెట్ గా సార్, కన్నడది రెగ్యులర్ చేద్దాము ఆ! సార్. కథ వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఓకే సార్. వదలను. ఓకే. షూర్. ఓకే షూర్. సార్. షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ థాంక్ సార్. థ్యాంక్ యూ థాంక్ వెరీ యూ మచ్ అండి. ఫర్ థాంక్ యూ. జాయినింగ్. థ్యాంక్ థాంక్ యూ. యూ. సో ఇది వ్యూవర్స్, ఎం వ్యూస్ అండ్ న్యూస్ 8 తెలుగు ఛానల్ కొలాబరేటెడ్ అనుకోండి, ఏమని అనుకోండి. సో మనకి చూస్తూనే ఉండండి. కన్నడలో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రెగ్యులర్ వీడియోస్ అనేది ఉంటాయి. కన్నడ ఏదైతే బిగ్ బాస్ షో అనేది నడుస్తుందో, సో మన వీకెండ్ కిచ్చా సుదీప్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. అలాగే ఇటు సైడ్ నాగార్జున గారిది కూడా మాట్లాడుకుందాం. సో మీకు ఏమైనా మధు గారితో మాట్లాడాలన్నా, మధు గారిని ప్రశ్నలు అడగాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మధు గారు అని మెన్షన్ చేసి మీ క్వశ్చన్ క్యూ అని టైప్ చేసి పెట్టండి. సో నేను మీ తరఫున అవన్నీ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుని మధు గారిని అడుగుతా. ఓకే, దిస్ ఇస్ పరిటల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.